హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గోల్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. థాయిలాండ్ లో గోల్డ్ ప్రైసెస్ అనేది ఎలా ఉన్నాయి, మీకు మీ నెక్స్ట్ ట్రిప్ ఒకవేళ థాయిలాండ్ కి వెళ్తే గోల్డ్ పర్చేస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చో లేదో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మొదటగా ఈ వీడియోకి లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మొదటగా మనం గోల్డ్ లో చెక్ చేసుకోవాల్సింది ప్యూరిటీ. థాయిలాండ్ లో మనకి 23 క్యారెట్ అండ్ 24 క్యారెట్ లో మనకి గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది. ఇండియాలో మనం మోస్ట్ గా యూజ్ చేసేది 22 క్యారెట్ గోల్డ్, విచ్ ఇస్ 916 గోల్డ్ అంటాం కదా, అదే. దీంట్లో మిగతా పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని కాపర్ కానీ మిగతా మెటల్స్ కలుపుతారు, ఎందుకంటే అది మోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ జ్యువెలరీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది కనుక. థాయిలాండ్ లో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్ కి అయితే వచ్చాను నేను. సో ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో మనకి డైరెక్ట్ గా గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఒకసారి కనుక్కొని ఈ వీడియోలో మీకు లాస్ట్ లో ఇస్తాను. సో ఫుల్ డీటెయిల్స్ విత్ క్యాలిక్యులేషన్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తాను. ఇక డైరెక్ట్ గా మనం షాప్ కి వెళ్ళిపోయి అక్కడ ఉండే జ్యువెలరీని ఒకసారి కవర్ చేద్దాం, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో. లెట్స్ గో. సో మన ఇండియన్స్ తర్వాత థాయిలాండ్ లో కూడా గోల్డ్ అంటే చాలా మందికి ఇష్టం. సో ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయో. థాయిలాండ్ గోల్డ్ ప్రైస్ ని ఈరోజు ఇండియా మరియు దుబాయ్ ప్రైసెస్ తో కంపేర్ చేద్దాం. 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ కి థాయిలాండ్ లో వచ్చేసి 2764 బాట్స్, దుబాయ్ వచ్చేసి 311 AED, ఇండియాలో 7445 INR. మనం మన ఇండియన్ ప్రైజెస్ లోనే, అదే మన రూపీస్ లోనే ఇంకా కన్వర్ట్ చేసి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇబ్బంది ఏం పడకండి ఇంకా. సో 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ కి థాయిలాండ్ లో 69,500, దుబాయ్ లో 70,730, ఇండియాలో 74,450 రూపీస్ గా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ థాయిలాండ్ లో 63,500 గా, దుబాయ్ లో 65,490 రూపీస్ అండ్ ఇండియాలో 68,250 రూపీస్. ఇప్పుడు మనం ట్యాక్సెస్ అండ్ వేస్టేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో థాయిలాండ్ లో 7% మనకి వ్యాట్ ఉంది అండ్ 5 to 10% వేస్టేజ్, దుబాయ్ లో 5% వ్యాట్ అండ్ 3 to 5% వేస్టేజ్ అండ్ ఇండియాలో మనకి 3% GST అండ్ 8 to 15% వేస్టేజ్ గా ఉంది. మనం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ కి ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకుందాం, అలాంగ్ విత్ ట్యాక్సెస్ అండ్ వేస్టేజ్. సో థాయిలాండ్ లో వచ్చేసి మనకి 76,450 అనేది ఫైనల్ ప్రైస్ గా ఉంటుంది అండ్ దుబాయ్ లో 77,000 అండ్ ఇండియాలో 83,390 రూపీస్ అనేది ఫైనల్ ప్రైస్ గా ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ. థాయిలాండ్ లో 23 క్యారెట్ గోల్డ్, ఇండియాలో 22 క్యారెట్ గోల్డ్ కంపారిజన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. సో థాయిలాండ్ లో 10 గ్రామ్స్ 23 క్యారెట్ వచ్చేసి 71,500 గా అండ్ ఇండియాలో 10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్ 78,000 గా ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 6,000 వరకు డిఫరెన్స్ అనేది ఉంది. థాయిలాండ్ లో ఉన్నటువంటి ఒక మాల్లో ఈ షాప్ లో మనం డైరెక్ట్ గా ప్రైసెస్ కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సో మీకు విత్ క్యాల్కులేషన్స్ కూడా అతనితో చేయించి మరీ చూపిస్తాను ఇక్కడ. థాయిలాండ్ లో మనకి మోస్ట్లీ అవైలబుల్ ఉండేది 23 క్యారెట్ గోల్డ్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ అండ్ 18 క్యారెట్. మనకి ఇక్కడ మన ఇండియాలో దొరికినట్టుగా 22 క్యారెట్ అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతుంది. సో అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ మనం 23 క్యారెట్ గోల్డ్ గురించి ఒక ఐటమ్ తీసుకుని దాని ఎస్టిమేషన్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. మీరు ఇప్పటిదాకా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో థాయిలాండ్ నుంచి మనకి కస్టమ్స్ ఇష్యూ రాకుండా గోల్డ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. మొదటగా ఈ వీడియోకి 1000 లైక్స్ అనేది టార్గెట్ గా పెడుతున్నాను. ఆ 1000 లైక్స్ అచీవ్ అయ్యాక నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఓకే, 23K గోల్డ్ లో ఇక్కడ చూపించిన బరువుల వైజ్ గా మనకి ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి.
అండ్ వేస్టేజ్ అనేది ఈచ్ డిజైన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ 15.2 గ్రామ్స్ 23 క్యారెట్ ఈ బ్రేస్లెట్ కి వచ్చేసి వాళ్ళు చెప్పే ప్రైస్ 42,650 అండ్ అరౌండ్ 1,500 అనేది లేబర్ ఛార్జ్ గా తీసుకుంటున్నారు. సేమ్ ఐటమ్ 22 క్యారెట్ గోల్డ్ మనకి ఇండియాలో 1,20,000 వరకే అవుతుంది. నెక్స్ట్ ఒక లాంగ్ చైన్ కూడా మనం ఎస్టిమేషన్ చూసాము. సో 23 క్యారెట్ 22.8 గ్రామ్స్ వచ్చేసి మనకి 63,250 బాట్స్ గా ఉంది. దీంట్లో 2,600 అనేది వేస్టేజ్ గా చూస్తున్నారు. సో మనకి అప్రాక్సిమేట్లీ 1,58,000 రూపీస్ అవుతుంది థాయ్ బాట్స్ నుంచి కన్వర్ట్ చేసుకుంటే. మనకి సేమ్ ఐటమ్ ఇండియాలో అయితే 1,75,000 వరకే అవుతుంది. మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి మొదటగా 1000 లైక్స్ అనేది టార్గెట్ గా పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యాక నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఇండియాకి ఎంత గోల్డ్ అనేది మీరు అఫీషియల్ గా తీసుకురావచ్చు అండ్ కస్టమ్స్ ఇష్యూస్ లేకుండా మీరు ఎలా తీసుకుని రాగలుగుతారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు దీంట్లో ట్యాక్స్ రీఫండ్ అనేది కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ పార్ట్ 2 లో మాట్లాడుకుందాం. 1000 లైక్స్ టార్గెట్ ఫినిష్ అవగానే మనకి పార్ట్ 2 వీడియో ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి వెంటనే షేర్ చేసి లైక్స్ ని ఫుల్ఫిల్ చేయనివ్వండి. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ వస్తాను.